Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute. సో వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము ఆంథ్రోపాలజీలో పార్ట్ 2 చూద్దామండి. చాప్టర్ 1లో డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, అసలు ఆంథ్రోపాలజీ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అన్నట్టుగా. అయితే మరి డెవలప్మెంట్ రోల్ ఏంది, మేజర్గా ఇది ఏ విధంగా డెవలప్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసుకోవాలి. నిన్న మనము అసలు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, దాన్ని ఎవరెవరు ఏమేమి డెఫినేషన్స్ ఇచ్చారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము. సో ఈరోజు డెవలప్మెంట్ చూసి దీని మీద ప్రీవియస్గా నేను ఒక 20 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ప్రీవియస్ క్వశ్చన్స్ విత్ రిమైనింగ్ క్వశ్చన్స్ నేను అది కూడా చూపిస్తాను మీకు. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ చూద్దాం. మరి ఏ విధంగానంటే ఫస్ట్ టీకే పెన్నమన్ అనే ఇక్కడ పర్సనాలిటీ, ఈ పర్సనాలిటీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇతని పేరును, ఎందుకంటే ఎప్పుడైనా మనం ఆన్సర్ రాసేటప్పుడు మనం కొంచెం ఫేమస్ పర్సనాలిటీస్ నేమ్ అనేది యూజ్ చేయడం వల్ల మన ఆన్సర్కి ఎక్కువగా వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకేనా. టీకే పెన్నమర్ అనే అతను తన ఫేమస్ బుక్ ఏంటండి, 100 ఇయర్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఈ బుక్ పేరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ రాసేటప్పుడు. 100 ఇయర్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనేది బుక్ రాశారు. అయితే ఇది 1935లో రాయడం జరిగింది. ఈ బుక్ ఏమని డిస్క్రైబ్ చేస్తుంది అని అంటే, డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, ఇది 4 స్టేజెస్ ఆఫ్ క్రోనాలజీ అని చెప్పడం జరిగింది. మరి ఆ 4 స్టేజెస్ ఏంటనేది మనం చూద్దాం. అండ్ హీ ఆల్సో అస్క్రైబ్డ్ ద స్పెసిఫిక్ టర్మ్స్ ఫర్ ఎవ్రీ పేజ్. ప్రతి పేజ్లో అంటే పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3లో, పేజ్ 4 తీసుకున్నప్పుడు స్పెసిఫిక్ టర్మ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ద సేమ్ టెర్మినాలజీ హ్యావ్ బీన్ అప్లైడ్ బై ద అదర్ స్కాలర్స్, అంటే సేమ్ టెర్మినాలజీ వేరే స్కాలర్స్ కూడా యూజ్ చేశారు. అండ్ ఇట్ క్లాసిఫైడ్ ఇన్ టు ద గ్రోత్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. మరి ఈవెన్ ఇండియాలో తీసుకున్నప్పుడు కూడా మనము డాక్టర్ మజుందార్ కానీ, ఈయన అండ్ ప్రొఫెసర్ ఎల్పి విద్యార్థి కానీ, వీళ్ళు కూడా సేమ్ టెర్మినాలజీని అప్లై చేయడం జరిగింది డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీలో అని చెప్తున్నారు. మరి అవేంటి ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇండియన్ ఆంథ్రోపాలజీ బిఫోర్ 1835 తీసుకున్నప్పుడు మనము ఫస్ట్ పేజ్ 1 తీసుకుంటే 1835 ఫార్ములేటరీ పేజ్ అంటాం. దీన్ని ఏమంటామండి, ఫార్ములేటరీ పేజ్ అని అంటాం, గుర్తుపెట్టుకోవాలి. పేజ్ 2 తీసుకుంటే 1859 కన్వర్జెంట్ పేజ్ అంటాము. ఇది 1835 నుంచి 1859 మధ్యలో ఉంది. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేజ్ 3 తీసుకుంటే 1900 నుంచి కన్స్ట్రక్టివ్ పేజ్ అంటాము. ఇది వచ్చేసి 1859 నుంచి 1900 వరకు ఉంటుంది. పేజ్ 4 తీసుకుంటే 1935 నుంచి క్రిటికల్ పేజ్ అంటాం. ఇది 1900 నుంచి ఇప్పటి వరకు అన్నట్టుగా ప్రజెంట్ వరకు కూడా ఏ విధంగా ఆంథ్రోపాలజీ అనేది డెవలప్ అయింది అనేది ఉంటుంది. అయితే మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి పేజ్ 1 ఏంటిది, ఫార్ములేటివ్ పేజ్. అసలు ఏంటి ఆ ఫార్ములేటివ్ పేజ్ అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ ఫార్ములేటరీ పేజ్ తీసుకుంటే ప్రియర్ టు ద కన్స్ట్రక్టివ్ పేజ్ కంటే ఇది ముందు ఉంటుంది. దెర్ వాజ్ ఎ నో ఎగ్జిస్టెన్స్, రిమెంబర్ దిస్, దెర్ వాజ్ ఎ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ యాజ్ ఏ discipline, but the contributions of the British and Greek Roman scholars in the formulary page, it become the foundation stone of anthropology. మరి ఇక్కడ ఏమంటున్నారంటే, మనము ఈ ఫార్ములేటరీ పేజ్ తీసుకున్నప్పుడు దెర్ వాజ్ అ నో ఎగ్జిస్టింగ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనే దానికి ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్గా, ఒక స్పెసిఫిక్గా దీనికంటూ ఎలాంటి ఎగ్జిస్ట్ అనేది లేదు. బట్ కానీ ఎప్పుడైతే వీళ్ళు కాంట్రిబ్యూషన్స్ బ్రిటిష్ అండ్ గ్రీక్ రోమన్ స్కాలర్స్ తోటి కాంట్రిబ్యూట్ అవ్వడము, ఓకేనా, ఈ ఫార్ములేటివ్ పేజ్ అనేది కాంట్రిబ్యూట్ అవ్వడం ద్వారా ఇది ఒక ఫౌండేషన్, అంటే ఆంథ్రోపాలజీ అనే దానికి ఒక ఫౌండేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. చూడండి, ఇట్స్ బికమ్ ద ఫార్ములేటివ్ పేజ్ అనేది బికమ్ ద స్టోన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఓకే. మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ పర్సన్ వచ్చేసి హ్యూమర్ ఫ్లోటో గుర్తుపెట్టుకోండి. ఫార్ములేటివ్ పేజ్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ అ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ యాజ్ ఏ డిసిప్లైన్, బట్ ఎప్పుడైతే దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ బ్రిటిష్ అండ్ గ్రీక్ రోమన్ స్కాలర్స్ తో కాంట్రిబ్యూట్ అయినప్పుడు ఫార్ములేటివ్ పేజ్ లో దీనికంటూ ఒక ఐడెంటిటీ అనేది రావడం జరిగింది. దీనికి ఒక ఫౌండేషన్ స్టోన్ అనేది స్టార్ట్ అయింది ఆంథ్రోపాలజీకి. రిమెంబర్ దిస్. ఓకే, నేను ఇంక ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం మనం. తర్వాత కన్వర్జెంట్ పేజ్ తీసుకున్నప్పుడు, కన్వర్జెంట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, కన్వర్జెంట్ పేజ్ ఇట్స్ ఎ డిఫరెంట్ వ్యూస్ రిగార్డింగ్ టు ద సొసైటీ. ఇక్కడ అయితే ఏమైందంటే సొసైటీలో చాలా రకాల వ్యూస్ అనేది ఇక్కడ ఏర్పడడం జరిగింది. డిఫరెంట్ వ్యూస్ రిగార్డింగ్ ద సొసైటీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా. ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ వన్ ఆఫ్ ద అదర్ స్కాలర్స్
అండ్ ఆగస్ట్ కాయిన్డ్ ద వర్డ్ సోషాలజీ అనే పదాన్ని కూడా తీసుకురావడం జరిగింది 1838లో. రిమెంబర్ దిస్. అయితే ఇక్కడ ఏమంటున్నామంటే కన్వర్జెంట్ పేజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు సొసైటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 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 సొసైటీ గురించి మాట్లాడినప్పుడు నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. ఇప్పుడు కొందరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. అంటే ఒక సొసైటీ గురించి డిఫరెంట్ పర్సనాలిటీస్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే మరి ఎవరిది రాంగ్ అయితే కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ తీసుకున్నప్పుడు సొసైటీలో మ్యారేజ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, కిన్షిప్ ఉంటుంది, అండ్ దాంతో పాటుగా ఇష్యూస్ ఉంటాయి, ఉమెన్, చిల్డ్రన్, సో మెనీ థింగ్స్ అనేది ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. అలా అని మరి ఇది రాంగ్ ఇది రైట్ అని కాదు కదా. సో ఇక్కడ డిఫరెంట్ వ్యూస్ అనేది రావడం జరిగింది ఈ పేజ్ లోనే. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ వన్ ఆఫ్ ద అదర్ స్కాలర్స్. ఒక స్కాలర్ ఒకలా, ఇంకొక స్కాలర్స్ ఇంకొకలా, వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ వ్యూస్ అనేది చెప్పడము. ఓకేనా. అయితే ఈ టైంలోనే సోషాలజీ అనే వర్డ్ ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే ఆగస్ట్ కాయిండ్. ఓకే, ఆగస్ట్ అనే పర్సనల్ అంటే మనం ఇక్కడ పర్సనాలిటీ నేమ్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆగస్ట్ కమెట్ అని ఇట్లా మనకి కొన్ని పేర్లు వింటాము. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోషాలజీ అనే వర్డ్ అనేది కన్వర్జెంట్ పేజ్లో 1838లో రావడం జరిగింది. ఇతను ఏమంటున్నాడు అంటే ఆగస్ట్ చూడండి ఇక్కడ సొసైటీ షుడ్ బి స్టడీడ్ ద సైంటిఫిక్ మేనర్. సొసైటీని ఏ మేనర్ లో చదవాలి అన్న దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇట్స్ ఎ సైంటిఫిక్ మేనర్ అని. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ బేస్. మరి కన్స్ట్రక్టివ్ బేస్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ద థియరీ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. ఏది వచ్చిందండి? ఆర్గానిక్ ఎవల్యూషన్ థియరీ మనకు తెలుసు కదా, డార్విన్ థియరీ మీరు అందరూ అవన్నీ చూసారు కదా, చార్లెస్ డార్విన్ థియరీ. అయితే మన చిన్నప్పుడు స్కూల్లో కూడా చదువుకునే ఉంటాము ఈ సింథటిక్ థియరీ అని, ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటే మన బాడీ ఆర్గన్స్ అనేది ఏ విధంగా డెవలప్ అయింది, ఇట్లా జిరాఫీ మెడ ఇంత పొడుగ్గా సాగడానికి రీజన్స్ ఏంటి అంటే, సో ఇవన్నీ మనం ఆల్రెడీ చిన్నప్పుడు చదువుకున్నాయి. బట్ అవి ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తాం, ఎప్పుడెప్పుడు ఏం డెవలప్ అయింది అనేది. ఓకేనా. సో ఇప్పుడు డ్యూరింగ్ ద కన్స్ట్రక్టివ్ పేజ్ తీసుకున్నప్పుడు థియరీస్ ఆఫ్ ద ఆర్గానిక్ ఎవల్యూషన్ అనేది ఏ విధంగా అయింది. ఓకేనా. అండ్ ద కల్చరల్ ఎవల్యూషన్. ఓకే, ఆర్గానిక్ ఎవల్యూషన్ అండ్ కల్చరల్ ఎవల్యూషన్ అనేది ఏ విధంగా రావడం జరిగింది. తర్వాత ఆరిజిన్ ఆఫ్ స్పీస్ అయితే దీని గురించి చెప్పిన బుక్స్ నేను చెప్పాను కదా, బుక్స్ నేమ్స్ ఇంపార్టెంట్. ఆరిజిన్ ఆఫ్ స్పీసియస్ ఎవరు రాశారండి బుక్? ఆరిజిన్ ఆఫ్ స్పీసియస్. రిమెంబర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? బుక్ బై చార్లెస్ డార్విన్ రాసిన బుక్ వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ థియరీస్ అనే బుక్ అనేది ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. వాస్ పబ్లిష్డ్ ఆన్ ఆర్గానిక్ ఎవల్యూషన్ అని ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. బుక్ నేమ్ ఆథర్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. అయితే అకార్డింగ్ టు ఇట్ తీసుకున్నప్పుడు ఆర్గానిజం ఈజ్ ఏ ఫిక్స్డ్ స్పీసియస్ అండ్ దెర్ ఇస్ ఎ నో కంటిన్యూస్ చేంజ్ ఫ్రమ్ ద సింపుల్ టు కాంప్లెక్స్ అండ్ homogeneous to heterogeneous species as influenced by the Darwin. ఓకేనా. సో మనం ఇక్కడ ఆర్గానిక్ ఎవల్యూషన్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది, ఇదంతా మళ్ళీ మనకి 1.4 1.5 చాప్టర్స్ ఉన్నాయి కదండి. సో మనం 1.4లో చూడొచ్చు. మళ్ళీ అక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఆర్గానిక్ ఎవల్యూషన్ అనేది ఏ విధంగా జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 11th 12th ఎన్సీఆర్టీస్ అనేవి మన బేసిక్ అండర్స్టాండింగ్ కోసం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బయాలజీ. సో మనం వీటి గురించి క్లియర్గా మళ్ళీ డిస్కస్ చేస్తాము. ఓకేనా. తర్వాత కల్చరల్ ఎవల్యూషన్ ఈ పేజ్ లోనే, ఇదంతా ఎక్కడండి కన్స్ట్రక్టివ్ పేజ్ లోనే ఆర్గానిక్ ఎవల్యూషన్ కల్చరల్ ఎవల్యూషన్ అనేది కూడా రావడం జరిగింది. కల్చరల్ ఎవల్యూషన్ తీసుకున్నప్పుడు ఈబీ టైలర్, మోర్గాన్, ఫ్రేజర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి క్లాసికల్ ఎవల్యూషనిస్ట్. ఇదంతా ఎక్కడ వస్తుందండి క్లాసికల్ ఎవల్యూషన్ అనేది? థియరీస్ లో కదా. సో క్లాసికల్ ఎవల్యూషనిస్ట్ ఎవరు ఉన్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు అన్నట్టుగా. సో క్లాసికల్ ఎవల్యూషనిజం అనే దాని గురించి మనం ఇక్కడ చూస్తాము. అయితే ఈ పేజ్ లో వీళ్ళు ఏం సజెస్ట్ చేశారు అని అంటే సజెస్టెడ్ ద కల్చర్ evolves in a unilinear or సీక్వెన్షియల్ మేనర్స్. కల్చర్ అనేది ఏ విధంగా ఎవల్యూట్ అయింది అనే దాని గురించి వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది మనకి థియరీస్ చాప్టర్ లో వస్తుంది. విల్ డిస్కస్ క్లియర్లీ ఇన్ థియరీస్ చాప్టర్ ఆల్సో. ఓకేనా. సో అయితే ఈ పేజ్ లోనే మనకి ఇక్కడ ఎవల్యూషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇన్ 1885లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎక్కడండి? ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్డ్ ఆంథ్రోపాలజీ యాజ్ ఏ సపరేట్ డిసిప్లిన్. ఫస్ట్ టైం మనకి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీకి సపరేట్ గా ఒక స్పెసిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీన్ని ఒక సబ్జెక్ట్ గా తీసుకొని మనం దీని మీద వర్క్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడండి? 1885లో ఈ 3rd పేజ్ లో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి, కన్స్ట్రక్టివ్ పేజ్. నెక్స్ట్ ఇన్ ద లాస్ట్ డికేడ్ 19th century
సిస్టమేటిక్ ఫీల్డ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. మనము 19th సెంచరీ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏం స్టార్ట్ అయిందంటే ఫీల్డ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే డబ్ల్యూహెచ్ఆర్ రివర్ తీసుకుంటే కండక్ట్ ద ఫీల్డ్ వర్క్ అనేది కండక్ట్ చేశారు. ఎక్కడండి? తోడా ఆఫ్ నీలగిరి అండ్ సలిగ్మాన్ అండ్ వేదస్ ఆఫ్ ద శ్రీలంకలో ఫీల్డ్ వర్క్ అనేది చేయడం జరిగింది. ఇలాంటివి మనం ఎగ్జాంపుల్ పెట్టుకొని రాస్తే మనకి చాలా యూజ్ అవుతుందండి. తర్వాత ఇట్ రైట్ ఫ్రమ్ హియర్ ఆంథ్రోపాలజీ బికమ్ అన్ ఎంపారికల్ స్టడీ డ్యూ టు ద ఫీల్డ్ వర్క్. ఇక్కడ నుంచి ఆంథ్రోపాలజీ అనేది మనం ఫీల్డ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడొచ్చు. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, రిమెంబర్. అండ్ చూడండి, డ్యూ టు దిస్ థియరీ 1884 ఆంథ్రోపాలజీ గాట్ ద ప్లేస్ ఇన్ ద ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ యాజ్ అన్ ఇండిపెండెంట్ డిసిప్లిన్. ఓకేనా? ఇప్పటి నుంచి మనకి ఆంథ్రోపాలజీ అనేది ఇండిపెండెంట్ గా ఏర్పడ్డము. తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ ఫ్రమ్ ద 19th సెంచరీ, మనం 19th సెంచరీ తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ యూటిలైజ్డ్ ద సెకండరీ సోర్సెస్. ఎక్కువ శాతం దేని తీసుకున్నారు? సెకండరీ సోర్సెస్ తీసుకున్నారు. ఆఫ్ డేటా ఫ్రమ్ ద ఎక్కడ నుంచి తీసుకున్నారు? మళ్ళీ ట్రావెలర్స్ నుంచి, మిషనరీస్ నుంచి. అందుకే మనము థియరీస్ చదివేటప్పుడు ఆర్మ్‌చైర్ ఆంథ్రోపాలజిస్ట్ అని, తర్వాత సెకండరీ డేటా కలెక్ట్ చేశారు అని, ఫీల్డ్ వర్క్ అప్రోచెస్ ఎవరెవరు చేశారు, ఇవన్నీ మనం అక్కడ మళ్ళీ చదువుకుంటాం. చాలా చాలా సింపుల్ అండ్ చాలా వెరీ వెరీ సింపుల్ అండి ఆంథ్రోపాలజీ. ఎందుకనంటే ఇక్కడ పెద్ద కష్టపడి డిఫికల్టీ అనేది ఏమి ఉండదు. జస్ట్ మన నాలెడ్జ్ మనం అర్థం చేసుకునే విధానమే ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఇంకొక మాటలో చెప్పాలంటే మన గురించి ఆంథ్రోపాలజీ అంటే అర్థమైందంటే స్టడీ ఆఫ్ ద హ్యూమన్. మన గురించి మనం నేర్చుకునే ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో డోంట్ మిస్ దిస్ చాప్టర్స్. ఓకే. అండ్ ఫర్దర్ రీసెర్చ్ ఎక్సెప్ట్ ఎవరెవరండి? మోర్గాన్ హూ కాంట్రిబ్యూటెడ్ ద ఫీల్డ్ వర్క్ అమాంగ్ ద ఇరానియన్ ఇండియన్ కమ్యూనిటీ. అయితే కొంతమంది తప్ప చాలా మంది కూడా సెకండరీ డేటా అనేది తీసుకోవడం జరిగింది. అండ్ 1898లో తీసుకున్నప్పుడు ఇక్కడ టెరోస్ expedition led by the WHR river and conducted the first systematic field work అనేది ఈ ఆంథ్రోపాలజీలో కండక్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పర్సనాలిటీస్ నేమ్ అనేది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి కొన్నింటికి. ఓకేనా? నెక్స్ట్ పేజ్ ఏంటంటే మనకి క్రిటికల్ పేజ్. మనం ఇక్కడ 4 పేజెస్ చూసుకున్నాం కదా, సో చూసుకోవాలి క్రిటికల్ పేజ్. ఓకేనా? మరి క్రిటికల్ పేజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ రాడిక్లిఫ్ బ్రౌన్ వచ్చేసి ఎక్కడ విజిట్ అయ్యారండి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఉంది కదా, అక్కడికి రావడం జరిగింది. అండ్ స్టడీడ్ ద ఓంగ్ ట్రైబ్. ఏ ట్రైబ్ గురించి చదివాడు అనేది కూడా చూసుకోవాలి. తర్వాత మరి ఈతని స్టడీ ద్వారా ఆన్ ద బేసిస్ ఆఫ్ హీ స్టడీస్, తను చదివిన అంటే వాళ్ళందరి గురించి అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి హీ డెవలప్డ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనలిస్ట్ స్కూల్. ఇది మనం ఎక్కడ చూస్తామండి? థియరీస్ లో చూస్తాము. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనలిస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ వర్కింగ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అందుకే మనకి థియరీస్ తో ఫస్ట్ క్లాసికల్ ఎవల్యూషన్, తర్వాత హిస్టారికల్ డెవలప్, ఇట్లా మనకు ఒక దాని తర్వాత ఒకరు వస్తాయి. అంటే ఒక వర్క్ తర్వాత ఇంకొక వర్క్ అనేది ఏ విధంగా డెవలప్ అయింది అనేది మనం థియరీస్ లో చూసుకుంటాము. ఓకేనా? మరి నెక్స్ట్ 1914 నుంచి 1918 మధ్యలో మలైనస్కీ తీసుకుంటే హీ కండక్టెడ్ హిస్ ఫీల్డ్ వర్క్. ఎక్కడ కండక్ట్ చేశారండి? ఇక్కడ చూడండి, ట్రుబాండో ఐలాండర్స్. ఏ ఐలాండ్ లో ఎవరు చేశారు, ఏ ట్రైబ్స్ మీద చేశారు అనేది కూడా మనము చూసుకోవాలి. తర్వాత ఇక్కడ దిస్ ల్యాండ్ మార్క్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద techniques of the participation and observations which become the hallmark of the anthropologist field work. So this is very very important and it led to the emergence of the field work అనేది ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఫంక్షనలిజం అండ్ ఎకనామిక్ ఆంథ్రోపాలజీ అనేది డెవలప్ అవ్వడము ఇలా జరిగింది అన్నట్టుగా. అయితే మనం ఇవన్నీ మళ్ళీ థియరీస్ లో చూసుకుంటాము దేని తర్వాత ఏది వచ్చింది అనేది. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్ 1920 దెర్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద ఆంథ్రోపాలజికల్ ఇన్వెస్టిగేషన్. ఈ 1920 తర్వాత ఇది ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చండి ఆంథ్రోపాలజికల్ ఇన్వెస్టిగేషన్ లో. అండ్ ఆన్సెట్ ఆఫ్ ద స్టడీస్ ఆఫ్ ద పీసెంట్ సొసైటీస్. అయితే ఇక్కడ మనం తీసుకుంటే రాబర్ట్ రెడ్ఫీల్డ్ అనే అతను హూ వాజ్ ద పాయినర్. ఇతన్ని మనము ఆంథ్రోపాలజీ సొసైటీ అంటే ఇక్కడ పర్సనాలిటీస్ గురించి చూసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరెవరు ఏం చేశారు ఏంటి అనే దాని మీద మనము మంచిగా చదువుకోవాల్సి ఉంటుందండి కొంచెం. అయితే ఇతను వచ్చేసి పాయినర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని. తర్వాత హీ పోస్ట్లెట్ ద క్రిటికల్ కాన్సెప్ట్ అనేది ఇతను చెప్పడం జరిగింది. అదేంటంటే గ్రేట్ ట్రెడిషన్స్ అండ్ ఫోక్ సొసైటీస్ గురించి. అండ్ ఇక్కడ మన పేషెంట్ సొసైటీ, తర్వాత ఫోక్ అర్బన్ కంటిన్యూటీ. అయితే ఇవన్నీ ఏంటి మేడం అని మీకు డౌట్ వస్తుంది. ఇవన్నింటి గురించి సపరేట్ గా మనకి డిస్కషన్స్ వస్తాయండి. ఇక్కడ గ్రేట్ ట్రెడిషన్ అంటే ఏంది, లోవర్ ట్రెడిషన్ అంటే ఏంది, లిటిల్ ట్రెడిషన్ అని ఉంటుంది, గ్రేట్ ట్రెడిషన్ అని ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్ గా చూసుకుంటే కొన్ని సొసైటీలో
ఇప్పుడు కొంతమంది తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్‌కి కన్వర్ట్ అవుతుంటారు. ఎక్కువ కాస్ట్ నుంచి తక్కువ కాస్ట్‌కి కన్వర్ట్ అవుతూ ఉంటారు. సో, ఇవన్నీ ఏంటిది అనేదాన్ని మనం ఈ చాప్టర్స్‌లో నేర్చుకుంటాము. ఓకేనా? తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఇది డిస్కస్ చేసుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాము. ఇది చాప్టర్ మనకు సెపరేట్‌గా వస్తది. వి కెన్ డిస్కస్ డోంట్ వర్రీ. ఓకే. తర్వాత సిన్స్ ఆంథ్రోపాలజీ హాస్ బికమ్ ద నో మోర్ స్టడీ ఆఫ్ ద సొసైటీ ఓన్లీ రాదర్ దెన్ ఇట్ హాస్ బికమ్ ద స్టడీ ఆఫ్ ఆల్ ద సొసైటీ. అయితే అంతకుముందు తీసుకున్నప్పుడు ఆంథ్రోపాలజీ అనేది ఏందంటే ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంథ్రోపాలజీ కొంత ఏరియా మీదనే చదివేది. ఫస్ట్ బయాలజికల్ పార్ట్‌గా, తర్వాత సొసైటీలోనూ కొన్ని ఏరియాస్ మీదనే చదివింది. ఆ తర్వాత కంప్లీట్ ఆల్ ద సొసైటీస్ మీద చదవడం అనేది స్టార్ట్ చేసింది. అండ్ పోస్ట్ 1935 తీసుకుంటే ఆంథ్రోపాలజీ హ్యాస్ గ్రోన్ ర్యాపిడ్లీ అండ్ ఇంటర్నేషనల్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచెస్. ఇది కంప్లీట్‌గా హాలిస్టిక్ స్టడీ అంటే అన్ని రంగాల్లో అన్ని విధాలుగా చదవడం అనేది స్టార్ట్ చేసింది. ఎకనామికల్ ఆంథ్రోపాలజీ, సైకలాజికల్ ఆంథ్రోపాలజీ, బయాలజికల్ ఆంథ్రోపాలజీ, సోషల్ ఆంథ్రోపాలజీ, జియోగ్రఫికల్‌గా ఇట్లా అన్ని రకాలుగా చదవడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి మనకి? క్రిటికల్ పేజ్. ఓకేనా? అది ఇప్పటికి ఇప్పుడు కంటిన్యూ అయ్యేది కూడా క్రిటికల్ పేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద పేజెస్. రిమెంబర్ పేజెస్ దీస్ ఆర్ ద. అండ్ వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం మళ్ళీ డిస్కస్ చేసుకుంటాము ఒక్కొక్క దాని గురించి. ఓకే. నెక్స్ట్ రీసెర్చ్ స్ట్రాటజీస్ ఇందాక చెప్పుకున్నాం కదా. మరి అసలు ఆంథ్రోపాలజీలో రీసెర్చ్ స్ట్రాటజీస్ ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ వన్ ఫీల్డ్ వర్క్ అప్రోచ్. రీసెర్చ్ స్ట్రాటజీ అంటే ఏం లేదండి. ఇప్పుడు నేను ఒక వర్క్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఫీల్డ్ వర్కా రీసెర్చ్ అనేది మనకి ఎట్లా? ఇప్పుడు ఫీల్డ్ వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆన్లైన్ క్లాస్ చెప్తున్నా. ఇది ఆన్లైన్ క్లాస్ అనేది ఫీల్డ్ వర్కా కాదా అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టూడెంట్స్ నా ముందు ఉండి నేను వాళ్ళ దగ్గర వర్క్ చేసి అదేమంటాం? ఫీల్డ్ వర్క్ అంటాం కదా. తర్వాత మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను గూగుల్ నుంచి తీసుకున్నా. అప్పుడు సెకండరీ డేటా. లేదనంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి మేడం నాకు నోట్స్ కావాలని అడుగుతారు. అది సెకండరీ డేటా. ఇట్లా మనకి ఫీల్డ్ వర్క్, సెకండరీ డేటా అనేది ఉంటది. వాటి గురించి చూద్దాం. ఓకేనా? ఫీల్డ్ వర్క్ అప్రోచ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని అంటాము. హాల్ మార్క్ అంటే మీ అందరికీ తెలుసు కదండి. తర్వాత ఫస్ట్ అబ్జర్వేషన్ అండ్ రికార్డింగ్ అండ్ డాక్యుమెంటింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇది ఏం డీల్ చేస్తుంది అంటే ఇట్ డీల్స్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏం లేదంటే మన ఆంథ్రోపాలజిస్టులు ఇక్కడ ఫీల్డ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు సొసైటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబల్ సొసైటీ ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి ఆ డేటాని కలెక్ట్ చేయడము, అక్కడ అబ్జర్వ్ చేయడము, వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మనం చూస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండమాన్ నికోబార్ తీసుకుంటే సెంట్రల్ ఎంతేగా చాలా మంది ఆంథ్రోపాలజిస్టులు కానీ సోషాలజిస్ట్ కానీ వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి అంతగా. ఓకేనా? అండ్ ఇట్స్ అబౌట్ ద బయాలజీ, కల్చర్, సొసైటీ ఆఫ్ ద పీపుల్ పాస్ట్ టు ప్రజెంట్. ఇది ఏం చెప్తుంది అంటే సొసైటీ ఆఫ్ ద పీపుల్ యొక్క పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు కూడా మనకి డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మలనాస్కి స్టడీ తీసుకుంటే మనం ఇందాక చెప్పాం కదా ట్రుబాండ్రో ఐలాండ్ గురించి మనకు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇందులోనే ఇంకో అప్రోచ్ ఏంటంటే హాలిస్టిక్ అప్రోచ్ అంటాం. మరి హాలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటంటే ఇక్కడ టు అండర్స్టాండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ కైండ్. ఎవ్రీ ఆస్పెక్ట్ ప్రతి ఆస్పెక్ట్ గురించి ఇది చదువుతుంది మన లైఫ్ స్టైల్ గురించి ఇన్ రిలేషన్ టు ద వైడ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. ఓకే. నెక్స్ట్ ఆంథ్రోపాలజీ డీల్స్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. దేని గురించి డీల్ చేస్తుందండి? హ్యూమన్ బీయింగ్ ఇన్ టోటల్లీ స్పేస్ అండ్ టైం. మనం డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ టైంలో అంటే పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు అన్నింటి గురించి ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ తీసుకుంటే ఇందులో ఏం ఇంక్లూడ్ అవుతాయి అని అంటే బయాలజీ, సోషల్, లింగ్విస్టిక్, ఆర్కియాలజీ అనేవి కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ఇట్ ఎనబుల్ ద ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ని మనకు అండర్స్టాండ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంథ్రోపాలజీ స్టడీ అబౌట్ ద హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ గ్రూప్. అండ్ ఇక్కడ అంటే మనం ఒక సొసైటీ కానీ ఒక గ్రూప్ కానీ తీసుకున్నప్పుడు వాళ్ళ గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సోషల్గా, బయాలజికల్గా, ఎకనామికల్గా అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంకొక అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ ఒకటి ఫీల్డ్ వర్క్ కదా, తర్వాత హాలిస్టిక్ అప్రోచ్ కదా. నెక్స్ట్ అప్రోచ్ వచ్చేసి కంపారేటివ్ అప్రోచ్ అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. కంపారేటివ్ అప్రోచ్ తీసుకుంటే ఇట్ కంపేర్స్ ద బయాలజికల్ కల్చర్ అండ్ సొసైటీ. బయాలజికల్ కల్చర్ని సొసైటీ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ గురించి కంపేర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సొసైటీలో ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా తీసుకున్నాం. సౌత్ ఇండియాలో పీపుల్ ఎలా ఉన్నారు,
నార్త్ ఇండియాలో పీపుల్ ఎలా ఉన్నారు, వాళ్ళ బయాలజికల్ స్ట్రక్చర్ కానీ సోషల్గా కానీ. ఇప్పుడు మనం నలుగురు మనుషులు ఉంటే నలుగురు ఒక్క తీరే ఉంటారా అండి? లేదు కదా. ఇప్పుడు నేనున్నా, ఇక్కడ మేల్ ఉంది, ఫీమేల్ ఉన్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫీమేల్స్ ఉన్నారు. వీళ్ళిద్దరికి అన్ని సేమే ఉంటాయా? స్ట్రక్చర్ బయాలజికల్ కానీ సోషల్గా కానీ ఎకనామికల్ కానీ వేరు వేరు ఉంటాయి కదా. సో అలాగ మనకు కంపారిజన్ అనేది చెప్పడము, కంపారికల్ అప్రోచ్ అనేది వీళ్ళు ఫాలో అవ్వడం జరిగింది అన్నట్టుగా. ఓకేనా. బయాలజికల్ ప్యాటర్న్స్ కానీ తర్వాత కల్చరల్ ప్యాటర్న్ కానీ వన్ పీపుల్ ఏ విధంగా ఫాలో అవుతున్నారు, ఇంకొక సొసైటీ ఏ విధంగా ఫాలో అవుతుంది, సొసైటీ టు సొసైటీ, పీపుల్ టు పీపుల్, అలా పీపుల్ టు పీపులే కాకుండా సొసైటీ టు సొసైటీ కూడా కంపేర్ చేస్తూ చెప్పడం అన్నట్టుగా మనకి. ఓకేనా. దిస్ ఇస్ వెరీ అండర్స్టాండింగ్, అంటే ఇట్స్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్సల్. ఇది మనకి చాలా, అంటే ఇప్పుడు అలా మనం ఫస్ట్ ఇండివిజువల్ గురించి తెలుసుకోవడము, తర్వాత ఒక సొసైటీ నుంచి ఇంకొక సొసైటీకి డిఫరెన్సెస్ తెలుసుకోవడం వల్లనే కదా మనకు ఒక క్లారిటీ అనేది క్లియర్ గా వస్తుంది. గాట్ ఇట్. సో ఈ విధంగా మనకి చెప్తుంది. తర్వాత హిస్టారికల్ అప్రోచ్ తీసుకున్నప్పుడు ఇక్కడ పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు ఇది డిస్క్రైబ్ చేస్తుంది, బయాలజికల్ కల్చర్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఏ విధంగా జరిగింది. మనము ప్రీవియస్ గా తీసుకున్నప్పుడు హ్యూమన్ అనే, ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నట్టుగా మనము ప్రీవియస్ గా ఉన్నామా అండి? మన ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఫేషియల్ స్ట్రక్చర్ కానీ మన ఫేషియల్ స్ట్రక్చర్ కానీ, వాళ్ళ బాడీ ఫీచర్స్ కానీ మన బాడీ ఫీచర్స్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ మన కల్చర్ కానీ కంపేర్ చేసుకుంటే సేమ్ ఉందా? లేదు. సో మరి అది ఏ విధంగా డెవలప్ అయింది అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం అన్నట్టుగా. ఓకేనా. సో ఇక్కడ మనము కంప్లీట్ గా స్ట్రక్చరల్ గా బయాలజికల్ గా ఏ ఇంటరాక్షన్ అనేది ఏ విధంగా ఉంది, చేంజెస్ ఏ విధంగా అయ్యాయి అనేది నేర్చుకుంటాం. దీని గురించి మళ్ళీ మనకి కంప్లీట్ గా నెక్స్ట్ చాప్టర్ లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎథిక్ అండ్ ఎమిక్ అప్రోచ్. ఇక్కడ ఎథిక్ అండ్ ఎమిక్ అంటే ఫస్ట్ ఈ డిఫరెన్స్ తెలవాలండి. ఇక్కడ చూడండి, డీల్స్ విత్ ద ఎమిక్ అంటే ఏంటిదండి? పీపుల్ వ్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము, అండ్ ఎథిక్ అంటే ఏంటంటే ఆంథ్రోపాలజిస్ట్ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఉంది, నాకు జ్వరం వచ్చింది. నా జ్వరం వచ్చి నేను చాలా రకాలుగా ఆలోచిస్తాను, అమ్మో నాకు జ్వరం వచ్చింది నాకు ఏమైద్దో అని. అదే డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ దగ్గర ఒక వ్యూ ఉంటుంది, ఏంటి? ఓకే ఇది వైరల్ ఫీవరా, నార్మల్ ఫీవరా, తన వ్యూ వేరుంటది, మన వ్యూ వేరుంటది. సో ఇలా మనం ఎథిక్ అండ్ ఎమిక్ వ్యూ, రెండు వ్యూస్ అనేది ఉంటుంది అన్నట్టుగా. సో మరి వ్యూస్ తీసుకున్నప్పుడు బయాలజికల్ కల్చరల్ అండ్ సొసైటీ ఏ విధంగా ఉంది అనేది చూడొచ్చు. అండ్ మరి ఇది ఇంకేం చేస్తుందంటే ఇట్ ట్రైస్ టు ట్రాన్స్లేట్ ద పీపుల్ వ్యూస్. ఇక్కడ పీపుల్ వ్యూస్ ని ఆంథ్రోపాలజిస్ట్ వ్యూస్ అనే దాన్ని ఇక్కడ ట్రాన్స్లేట్ చేస్తుంది అన్నట్టుగా. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళంటే మనకి ఇక్కడ అన్ని క్లియర్ గా డీటెయిల్ గా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది కదా. సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, అసలు ఎలా చదవాలి ఏంటి అనేది కంప్లీట్ అప్రోచెస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. కమ్యూనికేషన్ పర్స్పెక్టివ్ లో కానీ ఇలా మనం డీటెయిల్ గా చూడొచ్చు. మనకి ఇది మళ్ళీ వస్తుందండి, మళ్ళీ చదువుకుంటాం మనం. ఓకేనా. తర్వాత కేస్ స్టడీ అప్రోచ్ అంటే ఏంటంటే డెప్త్ ఆఫ్ ద బయాలజికల్ అండ్ కల్చరల్ సోషల్ ఆస్పెక్ట్. కంప్లీట్ గా మనం ఇండివిజువల్ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ తీసుకున్నప్పుడు అంటే ఒక సింగిల్ ఎపిసోడ్ లో కాకుండా డీటెయిల్ గా మనకి ప్రతి దాని గురించి తెలియజేస్తుంది. అంటే అనలైటికల్ బేసిస్ అన్నట్టుగా. అంటే సెవెరల్ కేస్ స్టడీస్ అనేవి మనం చూస్తాము, ఒక టాపిక్ మీదనే మనకి డిఫరెంట్ కేస్ స్టడీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దానివల్ల మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకుంటే ఇది ఒక్కరే వర్క్ చేశారా? ఒకరి ద్వారానే అయిందా? లేదు కదా. సో డిఫరెంట్ అప్రోచెస్, డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళ వర్క్స్ అనేది చూసుకొని మనం ఒకదాన్ని ఫైనల్ చేసుకుంటాం కదా. సో అలా కేస్ స్టడీ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ అప్రోచ్ అండి. మరి ఇది ఎందుకు ఎస్పెషల్ గా అంటే మేజర్ సిస్టమ్ అప్రోచ్ అనేది ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ జెనెటిక్ కానీ ఇప్పుడు మనము అంటే బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఈ అప్రోచెస్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ, కిన్షిప్, మ్యారేజ్ ఇవన్నీ కూడా మనకి ఏంది, ఒక సిస్టమ్స్ ఇన్ హ్యూమన్ బయాలజీలో ఇవన్నీ ఒక సిస్టమ్స్ గా తీసుకోవచ్చు. ఏ విధంగా ఏర్పడింది మ్యారేజ్ కానీ, తర్వాత ఫ్యామిలీ కానీ, కిన్షిప్ కానీ ఇవన్నీ మనం చెప్తాము. మరి ఏ విధంగా ఏర్పడ్డాయి ఇవన్నీ, వాటి యొక్క మెయిన్ రోల్ ఏంది, ఇప్పుడు స్టేటస్ రోల్ అంటాము, తర్వాత సిస్టమ్ ఆఫ్ కల్చర్ అంటాము, సిస్టమ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాము, సిస్టమ్ ఆఫ్ సొసైటీ అంటాము. సో ఇలా మన సొసైటీలో చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఏ విధంగా వచ్చాయి అనేది ఇక్కడ ఈ అప్రోచ్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో వీటి గురించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మనం నేర్చుకుంటాము. సో ఈ రోజు నేను ఇక్కడితో ముగిస్తున్నాను. సో ఇంకా రేపు దీన్ని మనం కంటిన్యూ చేద్దాము. అంటే పాసిబుల్ అయితే ఈరోజు సాయంత్రం ఇంకా దీని కంటిన్యూషన్ కంప్లీట్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.